పవన్దీప్ రాజన్ ఈ పేరు మన ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు, కానీ సంగీత ప్రియులకు మాత్రం చాలా బాగా పరిచయం. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఐడల్ ఫాలో అయ్యే వారికి పవన్దీప్ రాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అయితే అవసరం లేదు. మ్యూజిక్ వరల్డ్లో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ ఐడల్ విన్ అయిన తర్వాత బాలీవుడ్లో మంచి పాటలు పాడాడు పవన్. ముఖ్యంగా ఆయన వాయిస్కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హస్కీ వాయిస్తో ఎన్నో పాటలను అద్భుతంగా పాడిన ఈ యువ గాయకుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే, అహ్మదాబాద్లో పవన్దీప్ ప్రయాణిస్తున్న కార్ ముందున్న ట్రక్ను బలంగా ఢీకొట్టింది. మే 5 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన కారులో నేషనల్ హైవేపై ప్రయాణించాడు ఈయన. ఆ సమయంలో తన ముందు వెళ్తున్న ట్రక్ను ఢీకొట్టడంతో కారు నుజ్జైపోయింది. ఇందులో ఉన్న సింగర్ పవన్దీప్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్థానికులు గమనించి అతని హాస్పిటల్లో చేర్పించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నోయిడాకు తరలించారు. నోయిడాలోని ఫారెస్ట్ హాస్పిటల్లో ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్దీప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరో 48 గంటలు గడిస్తే గానీ అతడి ఆరోగ్యం మెరుగుపడుతుందా లేదా అనే విషయం చెప్పలేమంటున్నారు వైద్యులు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అతడి ప్రమాదం గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. ఎలాగైనా పవన్దీప్ కోలుకోవాలని, మళ్ళీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రమాదం కారణంగా అతడి కాళ్ళు, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దానికి తోడు ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ కూడా బాగానే ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. వీటన్నిటి నుండి పవన్ కోలుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని నెలలు పడుతోంది. ప్రమాదం జరిగి చాలా గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. చిన్నతనం నుండే సంగీతంలో రాణిస్తున్న పవన్దీప్ ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ 12ను గెలుచుకున్నాడు. ఆ షోలో 50 లక్షల నగదుతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్నాడు పవన్. ఆ తర్వాత చాలా సింగింగ్ షోస్లో మెంటర్గా ఉన్నాడు. అంతేకాదు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో పవన్దీప్ రాజన్ పేరు మారుమ్రోగిపోయింది. ఏప్రిల్ 27వ తేదీన పవన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇంతలోనే ఘోర ప్రమాదానికి గురి కావడంతో పవన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆ దేవుడిని ప్రార్థిద్దాం.